ఆడ కూడా తప్పించుకొని పోయిండ్రు వాళ్ళు, రాలేదు. టీ షర్ట్లు వేసుకొని వచ్చి బ్లాక్ టీ షర్ట్లు వేసుకొని. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఇంతటితో ఆగుతుందా లేకపోతే ఇది పొలిటికల్ ఇష్యూగా మారే అవకాశం ప్రమాదం కనపడుతుందా? ఎందుకంటే కేటీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక తీసేస్తామని అంటున్నారు. నేను రెండు విషయాలు నేను కామెంట్ చేయాల్సుకున్నాను. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే శాశ్వతంగా నేనే ఉంటా కాబట్టి శాశ్వతంగా నేను ఎప్పుడైనా చేసుకోవచ్చు అనుకుంటేమో నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా నేనే ఉంటా కాబట్టి ఇట్లాగా ఉంటది అనుకుంటే మాత్రం అది అపచారం అవుతుంది. రెండో పాయింట్ చెప్తాను సార్, అందుకోసం చెప్తాను. అందుకోసం అది కాదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు రాజకీయ కోణంలో చూడాలి. రాజకీయంగా జరుగుతున్నటువంటివి చాలా దురదృష్టకరమైన పరిణామం చెప్పదలుచుకున్నాను. రెండో పాయింట్, దయాకర్ అన్న ఒక మాట, చాలా ఒక గమ్మత్తైన మాట చెప్పాడు. మా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లిని వదిలిపెట్టి భరతమాత దగ్గరికి పోయింది అన్నాడు. అంటే మీకు భరతమాత అమ్మ కాదా? అది మాత్రం చెప్పండి సార్ దయచేసి. తెలంగాణ చెప్తాం ఒక మాట, చెప్పండి, నేను చెప్తా విని అయితే విను. ఈ రోజు భారత ప్రభుత్వం భరతమాతను మీరు అఫీషియల్ గా గెజిట్ చేయండి, మీరు ఉన్నదానే చేయండి. ఇప్పుడు ఏదైతే అందరం కొలుస్తున్నామో ఇప్పుడు అందరం కాదండి. ఒక మాట, మీరు ఎందుకు వచ్చింది మాట. ఇప్పుడు అందరం కొలుస్తున్నాం కదా భరతమాత రూపాన్ని. ఇప్పుడు ఒక మాట, ఎందుకు చేయలేరు? దాన్నే గెజిట్ చేసేయండి, చేయించేసేయండి. మళ్ళీ వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ వరకు పెట్టుకుంటారు. ఎక్కడి బాధ వీళ్ళది? పాకిస్తాన్ కలుపుతారు, ఆఫ్ఘనిస్తాన్ కలుపుతారు భరతమాత పైన. వాడేవో కాశ్మీర్ తీసేస్తాడు, వాడు పాకిస్తాన్. వీళ్ళ ఆశయం ఏందో వీళ్ళకే తెలియదు. అశోక ధర్మచక్రంలో కూడా ఉగ్ర రూపం పెట్టిండ్రు. వెంకటకృష్ణ గారు, నేను దయాకర్ గారిని అడుగుతున్న సూటి ప్రశ్నకు గెజిట్ చేయకపోతే నువ్వు నమ్మవా? నేను నమ్ముతున్నానండి, నేను నమ్ముతున్నా. భరతమాత నా తల్లి అంటున్నా. నా తల్లి ఎట్లా అంటావు? భరతమాత నా తల్లి అంటున్నా. చెయ్యి గెజిట్ ప్రకాష్ రెడ్డి గారు, గెజిట్ చేస్తాను ఒక మాట, నేను ఒక మంచి సూచన నమ్ముతలేరంటున్నా. నమ్మితే ఇప్పుడు అన్నారు ప్రకాష్ రెడ్డి గారు, నమ్మితే ఇప్పుడు కాదు. నేను మాట్లాడు ఇప్పటి వరకు అయితే అది RSS వాడుతున్న విగ్రహము. కిషన్ రెడ్డి గారు మీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, మోడీ గారికి ఒక ప్రపోజల్ పెట్టండి. భరతమాతను మనం జాతి మాతగా మనం అంగీకరిద్దామని మీరు గెజిట్ చేయండి. ప్రతి ఒక్కరు మొక్కాల్సిందే కదా, ఎందుకు చేస్తలేరు? వెంకటకృష్ణ గారు మొక్కలని అడుగుతున్నా. భరతమాత మొక్కరా అంటే కాదండి సార్. ఒక్క మాట అయ్యా ప్రకాష్ రెడ్డి గారు మీకే చెప్తున్నా. అర్థమైంది కానీ నేను చెప్తున్నా. మీరు అడిగిన దానికి చెప్తున్నా. మొక్కరా మీరు ఇంకొక విషయం, ఆగండి, దయాకర్ రాగు. ఇప్పుడు